సో ఇంకా సంక్రాంతికి వస్తున్నప్పుడు వెంకటేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అంటే మీరు స్టెప్స్ చెప్తున్నప్పుడు ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అసలు? నిజంగా అండి, మనకు ఇండస్ట్రీకి మీకు తెలియదు ఉంది, బిగ్ హీరోస్ అనేసరికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున గారు, వీళ్ళు ఎందుకు అసలు అసలు ఇంత టాప్ పొజిషన్లో ఉండి ఎందుకు సక్సెస్ అయ్యారు అనేది నేను బయట నుంచి ఒక ఆడియన్గా చూడడం వేరు, యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా వాళ్ళతో వర్క్ చేస్తూ నేను నేర్చుకుంది చాలా ఉందండి. అంటే వాళ్ళు ఈజీగా ఇంత స్టార్డమ్ వాళ్ళు అచీవ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళను వాళ్ళు ఫిట్గా పెట్టుకోవడము, సినిమా కోసమే తప్పించడము, అసలు ఒక డెడికేషన్, ఒక టైము, అసలు పంచువాలిటీ, ఇవన్నీ చూసి నేను షాక్. నేను వాళ్ళతో వర్క్ చేసిన తర్వాత ఐ కెన్ ప్రౌడ్లీ సే నిజంగా వాళ్ళకు వచ్చిన పేరు కానీ ప్రతిష్ట కానీ దే డిజర్వ్ అండి. అంటే అంత కష్టము, డిసిప్లిన్, ఒక సినిమా అంటే ప్యాషన్, రెస్పెక్ట్, అంటే ఒక డైరెక్టర్ అనుకున్నది యాజ్ అన్ ఆర్టిస్ట్గా, అంటే బయట వాళ్ళు స్టార్స్, వాళ్ళ స్టార్ ఫ్యాన్ బేస్ వేరు, స్టార్డమ్ వేరు, కానీ ఒక సెట్లోకి వెళ్ళేసరికి ఒక డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు దాన్ని నేను ఎలా డెలివర్ చేయాలన్న తపన అది చూస్తుంటే టిల్ డేట్ అది అమేజింగ్. నేను చూసి షాక్ అయిపోయి, వీళ్ళు ఏం చేసినా, నేను అనుకున్నాను ముందు వాళ్ళతో వర్క్ చేయకముందు వాళ్ళు ఏది చేసినా మనం ఓకే చేస్తామేమో అనుకుంటాం, కానీ వాళ్ళు అక్కడ చేసే హార్డ్ వర్క్ మామూలుగా ఉండదు. బట్ ఎట్ దిస్ ఏజ్లో కూడా వాళ్ళు పడే తపన, దాన్ని మనం నేర్చుకోవాలి. మన లైఫ్లో కూడా అది మనము ఏమాత్రం కొద్ది గొప్ప పాటిస్తే అంటే కొంచెం ఒక ఎక్స్టెండ్ వరకు మనం కూడా సర్వైవ్ అవ్వచ్చు అలా. సో మీరు మీ అసిస్టెంట్స్కి ఏం చెప్తారు ఒక గురువుగా? అంటే మీరు గణేష్ మాస్టర్ దగ్గర చాలా నేర్చుకున్నారు అంటారు కదా, సో మీ అసిస్టెంట్కి మీరేం చెప్తారు? నేనేం చెప్తానంటే పార్షాలిటీ ఉంచొద్దు వర్క్లో, పార్షాలిటీ అనేది పెట్టుకోకండి. వేరేజ్ అంటే ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న హీరో, పెద్ద డైరెక్టర్, ఇవన్నీ లేకుండా మనకు వర్క్ వచ్చింది, ఆ వర్క్ని పట్టుకొని ఆ వర్క్ని కరెక్ట్గా చేసి వర్క్తో వర్క్ సంపాదించుకుందాం. అంతేగాని ఇది చిన్న సినిమా, దీన్ని తక్కువ చేద్దాము, పెద్ద హీరో సాంగ్ కోసం వెయిట్ చేయడం, అంటే మీకు తెలియదు ఎప్పుడు ఏ సాంగ్తో లైఫ్ వస్తుందని. అది మనము ఏ హీరో కానీ ఏ డైరెక్టర్ కానీ గెస్ చేయలేడు, ఎవరు గెస్ చేయలేడు. ఇప్పుడు నేను అఖండాతో ఇంత పెద్ద పేరు వస్తుందని నేను కూడా అనుకోలేదు. నిస్వార్థంగా పనిచేయండి అనేది చెప్తాను. ఓకే, సో టోటల్ గా మీరు 3 సాంగ్స్ చేశారు, ఇది అంత హిట్ అయింది, అలాగే బ్లాక్ బాస్టర్ కూడా మెయిన్ సాంగ్ కూడా అంతే హిట్ అయ్యాయి కదా. సో ఓవరాల్ గా ఈ జర్నీ అనిల్ రావిపూడి గారితో ఆల్మోస్ట్ మీరు 8 మూవీస్ చేశారు, సో చాలా లాంగ్. మీరు నాకు తెలిసి 7. ఓకే, మేబీ నెక్స్ట్ మేము నెక్స్ట్ వీక్ రెడీగా ఉందండి, అది కూడా కలిపేసాము. సో ఎలా అనిపిస్తుంది అసలు అనిల్ రావిపూడి గారితో ఈ జర్నీ? ఎందుకు ఆయన మిమ్మల్ని అంత ట్రస్ట్ ఎందుకు చేస్తున్నారు అసలు? ఏంటి మీ మీద అంత నమ్మకం ఆయనకి, అంత బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు? అంటే సింక్ అండి, ఆయన అనుకున్నది నేను చేయడము, ప్లస్ ఇంకోటి నా హోంవర్క్ ఎక్కువ ఉంటుంది. నేను ఆయనకి చూపించేటప్పుడే నేను ఒక 5-6 వర్షన్స్ మూమెంట్స్ అలా ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తాను. ప్లస్ సార్ ఏదైనా చేంజ్ అడిగితే ఇమ్మీడియట్ స్పాంటేనియస్గా నేను ముందే ప్రిపేర్ అవుతాను. సార్ ఇలా అడుగుతారు, దానికి ఇమ్మీడియట్గా ట్యూన్ అయిపోయి చేయడం. అంటే వేరే నేను ఏదో లోకంలోకి వెళ్ళి చేయకుండా నేను ఆయన లోకంలోకి వెళ్ళి ఆయన విజన్లోకి వెళ్ళి చేయడం అనేది ఆ సింక్ కుదిరింది అంతే. సో మన మ్యూజిక్ ఎట్లా ఒక 3-4 రెడీగా పెట్టుకుంటామో లిరిక్స్ కానీ, అట్లా మీరు కూడా స్టెప్స్ కూడా నేను ఒక ఆల్టర్నేటివ్ ఒక 5-6 వర్షన్స్ పెట్టుకుంటాను. వేరే ఎట్లా అంటే హీరో సోలో చేస్తే ఎలా ఉంటుంది మ్యూజిక్ కి, హీరోయిన్ తో చేస్తే ఎలా ఉంటుంది, ఇదే ఒక గ్రూప్ ఫార్మేషన్ లో చేస్తే ఎలా ఉంటుంది, ఒకటే మ్యూజిక్ పీస్. సో ఇంకా హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే అబౌట్ ఐశ్వర్య రాజేష్ గారు కానీ లేకపోతే మీనాక్షి కానీ, వీళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు నిజంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా డే 1 నుంచి సంక్రాంతి ఫెస్టివల్ ఎవ్రీడే జరుగుతున్నట్టుంది మీకు సెట్ లో. నిజంగా అంటే డే 1 నేను షూటింగ్ కి వెళ్ళాను. డే టోటల్ జర్నీ ఎన్ని డేస్ అయింది మీరు వాళ్ళతో? నాకు తెలిసి నేను ఒక 25 డేస్ ఉన్నాను షూటింగ్ సెట్ లో. ఫస్ట్ డే షూట్ కి వెళ్ళాను, డైరెక్టర్ కథ చెప్పారు. ఆ రోజే అసలు షూటింగ్ సెట్ లో అందరికి తెలుసు దిస్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని, ఎందుకంటే అంత నవ్వుకున్నాం. డే 1 రోజు షూట్ రోజే 2 పాటలు ట్యూన్స్ వినిపించారు. అబ్బా సూపర్ ఇది. ఎవరు అసలు బీమ్స్ వెంకటేష్ గారి స్టైల్, అంటే ఆయనకు జోనర్ ఉంటుంది కదా, ఆయన కైండ్ ఆఫ్ మ్యూజిక్ అది పర్ఫెక్ట్గా పట్టుకొని 2 పాటలు, మీను సాంగ్, గోదావరి గట్టు ఉంది, 2 వినిపించారు. 2 సూపర్ డూపర్ హిట్ అని ఫిక్స్ అయ్యాము.
కానీ రిలీజ్ అయిన తర్వాత మేము ఈ స్టాండర్డ్ అనుకుంటే Blockbuster కి ఆడియన్స్ ఇంకో రేంజ్ లో పెట్టారు. అంటే యాజ్ ఎ ఆడియన్ గా అంటే ఇప్పుడు నా ఫీలింగ్ కూడా చాలా మంది కూడా అంటే ఒక సాంగ్ వల్ల ఒక మూవీ హిట్ అయింది అన్న లెవెల్ తీసుకెళ్లారు మీరు. అంటే బేసిక్ గా స్టోరీ ఎవరికి తెలియదు, అంటే సాంగ్ కోసం మూవీ చూసిన రోజులు కూడా ఉన్నాయి కదా. అవును, సో ఈ సాంగ్ కోసం ఏదేమైనా చూడాలి, ఇది మూవీకి వెళ్ళి అట్లా అనిపించింది అసలు బేసిక్ గా ఈ సాంగ్ చూస్తే మా అందరికి. వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ఇట్ అంటే ఆ గోదావరి గట్టు మీద సాంగ్ వచ్చిన తర్వాత సినిమా టైటిల్ అనేది ఇంకా జనాల్లోకి బాగా వెళ్ళింది. అవును, ప్లస్ ఆ సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా అందరికి కలిగింది అనేది అమేజింగ్. ఓకే. సో అలాగే బుల్లిరాజ్ చిన్న క్యారెక్టర్ చేసిన ఆయన ఉన్నారా సెట్ లో మీరు వెళ్ళినప్పుడు? అసలు మేము నాకు ఆ సీన్ ఏదైతే ఫస్ట్ సీన్ ఉందో అది నేను దాని నెక్స్ట్ డే నైట్ గోదావరి గట్టు సాంగ్ షూట్ చేయాలి. వెళ్ళగానే అనిల్ గారు చూపించారు. నేనే అసలు మర్చిపోయి సెట్ లో ఆల్మోస్ట్ ఒక 100 మంది పడి నవ్వారు బుడ్డోడు యాక్టింగ్ కి. అస్సలు ఆ రోజే ఫిక్స్ అండి ఈ సీన్ పేలుతాయి. అది నేను మామూలుగా 8 రూమ్ లో కూడా నేను 3-4 టైమ్స్ చూసా. ఎవ్రీ టైం నవ్వుకున్నా. నేనే మనం ఒక యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా మనకు షూటింగ్ ఎలా జరుగుతుందో తెలిసిన వ్యక్తినే నేను అన్నిసార్లు నవ్వుకున్నానంటే ఆడియన్స్ డెఫినెట్ గా ఎలా ఎంజాయ్ చేస్తారు థియేటర్ లో. సో అనిల్ గారు మీకు చెప్పినప్పుడు ఓవరాల్ మొత్తం స్టోరీ చెప్తారా, లేకపోతే ఈ బిఫోర్ సాంగ్ ముందు ఈ సీన్ వస్తుంది, లేకపోతే ఆఫ్టర్ దట్ ఈ సీన్ వస్తుంది, ఇది చెప్తారా, లేకపోతే మొత్తం మీకు స్టోరీ చెప్పేస్తారా? అనిల్ గారు అయితే నాకు మొత్తం ఓవరాల్ స్టోరీ రఫ్ గా నరేట్ చేస్తారండి ఎవ్రీ టైమ్. అండ్ థ్యాంక్స్ టు అనిల్ గారు, అంటే నా మీద నమ్మకం పెట్టుకొని, అంటే నమ్మకం అంటారా, నన్ను ట్రస్ట్ చేసే అది బ్రదర్గా ప్రతి సినిమా భగవంత్ కేసరి కానీ ఎవ్రీ టైము ఆయన నాకు చూపించడం జరుగుతుంది కొన్ని సీన్స్. నేను కూడా చూసి ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే మామూలుగా ఒక 80% ఆఫ్ ద ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి, వాళ్ళకి ఏం నచ్చుతుంది, అంటే ట్రెండీగా ఉండాలి, కొత్తగా ఉండాలి, ఏదో ఎడిటింగ్ ఎఫెక్ట్స్ తీసుకొని మన దాని మీద డిపెండ్ అయ్యి డైరెక్షన్ చేయొద్దు. అంటే అవన్నీ నార్మల్ ఆడియన్స్ కి అర్థం, నార్మల్ ఆడియన్స్ కి అసలు అన్ని అవసరం లేదు. ఈ మధ్య అసలు VFX చాలా మంది నచ్చట్లేదు అసలు. ఏ ఎఫెక్ట్స్ వాడుతున్నావు, ఏ టెక్నాలజీ వాడుతున్నావు, ఇదంతా వద్దు. వాడు న్యాచురల్గా ఉండాలి. సినిమాకి వచ్చినప్పుడు వాడు సినిమాని ఎంజాయ్ చేయాలి తప్ప ఈ కెమెరా వాడారు, కెమెరా వాడు, టెక్నికల్ అన్ని బాదర్ చేయండి అసలు. అది బేసిక్ అనిల్ గారి మూవీస్ అంటే మన ఇంట్లో జరిగే, లేకపోతే మన రిలేటివ్స్ కానీ మనం చూసినట్టు అనిపిస్తుంది. మన స్టోరీ కావచ్చు, మన పక్క వాళ్ళ స్టోరీ కావచ్చు, రియలిస్టిక్ గా ఉంటాయి ఆయన స్టోరీస్ అన్ని కూడా. ఆయన వేరే ఇప్పుడు ఆయన సినిమాలు కాకుండా హాలీవుడ్ ఫిలిమ్స్ అవి ఇవి వస్తున్నప్పుడు అమ్మా ఏంది టెక్నాలజీ ఇంత వెళ్ళిపోతుందా, మనమే వెనకాల ఉన్నామో అనిపిస్తుంది. కానీ అనిల్ గారు ఎవ్రీ టైం ఆయన ప్రూవ్ చేశారు సినిమా అనేది ఏ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తప్ప నువ్వు దాంట్లో టెక్నాలజీ ఎంత వాడితావు అది నీ ఇష్టం, కథకి ఎంత అవసరం అంత వాడితే ఓకే. వేరాజ్ ఎక్కడ ఆడియన్కి మాత్రం టెక్నాలజీతో సంబంధం లేదు. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే అది ఆయన 8 ఫిలిమ్స్లో ప్రూవ్ చేశాడు. నేను కూడా అది నేర్చుకున్నాను, అంతే ఉండాలి ఎంటర్టైన్మెంట్కి వచ్చేసరికి.